హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు గురూజీ? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కొత్త ప్రభుత్వము ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారి జాతక ప్రకారంగా ఒక రకము, ఆయన ప్రమాణ స్వీకారము చేసినటువంటి సమయం అనేటువంటిది, పార్టీ ఏమిటి అనేటువంటిది, మనం ఏది చూసినా కూలంకుశంగా అన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటిది ఉంటుంది. నిజానికి సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ప్రజల కోరిక మేరకు జరిగిందో సరే, కొంతవరకు ఆయన సుస్థిరముగా జాగ్రత్తగా అడుగులు వేస్తూ చేసుకునేటువంటి దానికే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కడైనా రేఖామాత్రం అనేటువంటిది సహజం. ఎటువంటి మధ్యలో ఎటువంటివి ఏమీ జరగవు. చాలా వీళ్ళు కూడా మాకేమీ తెలియదు, జరగనీలే అన్నట్టుగా ఉంటారు అనేటువంటిది అయితే ఏమీ కాదు. సరే, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, మధ్యలో చేయకుండా ఉండరు కదా. ఏదైనా సహజము కదా. ఎందుకంటే రాజకీయము అంటేనే ఎలాగైనా మేము గెలవాలి, మేము లైన్లోకి రావాలి, మా యొక్క ఇది ఉండాలి, ఉనికి అనేటువంటి విధానముతోనే చూసుకుంటారు నాయకులు ఎప్పుడూ కూడా. అందువలన చిన్నపాటి ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వము చాలా ప్రశాంతంగా నడుస్తుంది అనేటువంటిదైతే లేదు. ఒడిదుడుకులు కూడా ఉంటాయి సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి. సరే, ఈ అసెంబ్లీలో కూడా చాలా వాడి వేడి చర్చలన్నీ కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో ఊహించని పరిణామాలు బయటికి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఏదైతే ఏముందిలే, చూసినాము కదా, ఇంతే కదా అని నిత్రాణగా అయిపోయింది కదా. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంత చేసినా ఎక్కడో ఒకచోట వ్యతిరేకత రాకుండా ఉండదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు గతములో చాలా ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్సే కదా. నిజానికి వాస్తవానికి కాంగ్రెస్సే మొట్టమొదట. కాంగ్రెస్ తర్వాత పుట్టుకొచ్చినటువంటివే కదా అన్ని పార్టీలు. ఆనాడు కాంగ్రెస్ మీద ఏదో కించిత్తు ఇది ఉండేటువంటి వ్యతిరేక భావనతోనే వద్దనుకొని వాళ్ళకేశారు. మళ్ళీ వాళ్ళను వద్దనుకొని మళ్ళీ ఒకసారి కావాలనుకోవడము, ఇది మానవ జీవితంలో సర్వసాధారణమైన విషయాలు. ఎందుకంటే ఎప్పుడూ ఒకటే రకమైనటువంటిది కాదు కదా. ఏదో కొద్ది రోజులు అట, కొద్ది రోజులు ఇటు, ఏదో చూసుకుంటూ చేసుకుంటూ జనాలు ఏదో మ్యాండేట్ ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దీంట్లో చేసినటువంటి ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేసిన, ఇంకొక పార్టీల్లో చేసిన, చరిత్రలో నిలబడిపోయేటువంటి మనుషులు ఎవరు ఏమి అనేటువంటిది మాత్రమే చూస్తాం. పార్టీలు ఎన్నన్నా ఉండని గాక, ప్రజలకు ఎక్కువ శాతము చేయగలిగినటువంటి మహనీయులు ఎవరు ఏమిటి, వాళ్ళు ఎలా నిలబడిపోయినారు. పార్టీలు ఉండొచ్చు, పోవచ్చు. ఆ సమయానికి పార్టీ ఉంటుంది. ఎప్పుడు పార్టీని ఒక్కోసారి ఒక్కొక్క రకంగా విధానాలు తీసుకొని పైకి తీసుకొస్తూ పార్టీని తీసుకొస్తూ ఉంటారు. ఆ వ్యక్తుల యొక్క విధానాన్ని బట్టి, ఆ నడిపించేటువంటి పద్ధతిని బట్టి కొద్ది రోజులు వాళ్ళకి జరుగుతుంది. మళ్ళీ ఏదన్నా ఇదైతే పార్టీ మొత్తం ఇది కావటం ఏదో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అలా జరిగినవే కదా అన్ని కూడా. పార్టీలన్నీ అంతే. ఒక్క ఎన్టీ రామారావు గారు తెలుగుదేశము పార్టీ పెట్టినప్పుడు మాత్రము, అసలు మొట్టమొదట్లో పెట్టినప్పుడు క్యాండిడేట్లు మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలంతా ఎవరు ఏమి అని చూడకుండా కేవలం రామారావు ఫోటో మీద సైకిల్ గుర్తుకు వేసినటువంటి దాఖలాలు అప్పుడు మాత్రమే జరిగింది. ఆ ఒక్కసారి మాత్రమే.
ఓకే. తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావే నిలబడినా కూడా స్థానికంగా ఎవరున్నారు ఏమి అనేటువంటిది చూసుకొని వాళ్ళెంత మాత్రం చేస్తున్నారు మనకు ఏమిటి అనే ఆలోచనలతోనే చేస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఓకే. నాయకుడు ఎంత బలమైన నాయకుడు అయినా కూడా ఆ నాయకుడు అడుగు ముందుకేసి శిఖరాన కూర్చోవాలి అంటే తాను పెట్టినటువంటి ప్రతివాడిని కూడా గెలిపించుకునేట్టుగా ఉంటేనే నాయకుడు కాగలుగుతున్నాడు. అలా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు నిజానికి మనము జాతక ప్రకారముగా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం చాలా ఉచ్చదశలో ఉన్నది, అనుకూలముగా ఉన్నది. దానికి తగిన మార్గంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తాం మనం. దాదాపు ఒక 6 నెలలు దాటితే అయిపోయింది. వ్యవహారాలన్నీ తారుమారు బ్రహ్మాండంగా ఒక వాడి వేడి చర్చలు అసెంబ్లీలో ఊహించని పరిణామాలన్నీ కూడా జరుగుతాయి. నా అంచనా ప్రకారం ఏమి అంటే జాతక ప్రకారముగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, అవి అయ్యేంత వరకు ఒక రకమైనటువంటి ఇది ఉంటుంది. ఈలోగా కొన్ని నిర్ణయాలు అనేటువంటివి చేస్తారు వీళ్ళు. సమన్వయం చేసుకునేసి ఖచ్చితముగా గ్యారంటీగా నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, మళ్ళీ మనము అంటే ఏదో మనము అంతా ఇలా అలా అనేది కాదు, ఏది ఉందో అది చెప్పుకోవడం మన ధర్మం. ఖచ్చితముగా ఏప్రిల్ మే నెలల్లో కొంచెం విచిత్రమైనటువంటి విన్యాసాలు జరుగుతాయి ఈ తెలంగాణ ప్రాంతంలో. కొంచెము గ్యారంటీగా అంటే మనం ఊహించని కొన్ని పరిణామాలు జరిగేటువంటివి ఉంటాయి. ఏవో అవని ఇవని ఏవేవో కొంచెం ప్రతి వాళ్ళ మీద కొన్ని ఏవో ఇవని కేసులని లేదో అలా జరిగినాయని ఇవన్నీ మామూలుగా వస్తాయి. ఇంకా అంటే సహజం అయిపోయింది ఈ రోజుల్లో ఏది ఏమి అనేటువంటిది. కానీ మరి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి అలా కొన్ని మార్పులు చేర్పులు కొన్ని అసెంబ్లీలో అయితే కొంచెం వాడి వేడి చర్చలు అవన్నీ కూడా జరగడం అయితే ఖాయం, అందులో సందేహం ఏమీ లేదు. అసెంబ్లీలో వాడి వేడి చర్చల వరకు ఓకే, అది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా అవన్నీ కామను. కానీ బయట కూడా కొన్ని వినిపిస్తున్నటువంటి టాక్స్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా మే ఏప్రిల్ లాంటి టైం చూసుకుంటే మీరు అన్నట్టుగా ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే కేంద్రానికి సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టాండ్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అనేటువంటి టాక్స్ కూడా కొన్ని నడుస్తున్నాయి. వీటిని మాటలుగానే చూడాలంటారా? ఈ ప్రభావం కూడా ఏమన్నా వీటి మీద పడే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రజల మూడ్ అనేది ఏమవుతుంది అంటే అల్పారంభ క్షేమకర అని మనం ఒక శాస్త్రం చెప్తుంటాం. ఒక మూడు ఒక లైన్లోకి వచ్చింది అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది అన్నప్పుడు కర్ణాటకలో అట్లా వచ్చింది కానీ ఇక్కడ రాదులే అనుకున్నాం అన్నారు, అందరు అనుకున్నారు. ఇక్కడిది వేరు అక్కడిది వేరు అనుకున్నాం. ప్రజలు ఎప్పుడు కూడా ఎట్లుంటారంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అంతే కదా, పక్కింటి వాడు ఎలా చేయించాడో ఇంటీరియర్ డెకరేషన్ అనేది చూసుకునేసి మన ఇంట్లో ఎంతకంటే బాగుండాలా అని వాడినే మనం పిలుచుకోవడము, లేదా మనకు అనుకూలము పక్కకు వచ్చినాడు కాబట్టి మనకు మేలు అవుతుంది అనే ఉద్దేశం, ఇలాంటివి ఏవో చేసుకుంటూ ఉంటాం మనం. మానవుడి నైజం ఎట్లుంటుంది అంటే పక్క రాష్ట్రంలో ఒక ఊపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది అన్నప్పుడు ఇంకో పక్క రాష్ట్రంలో సహజం దానికి సంబంధించినటువంటి ఇది రావటం అనేది, అవి ఒక లైన్లో వెళ్ళిపోతుంటాయి. ఇవి వాడి వేడి చర్చల వరకే అని నేనైతే అనుకోను, ఖచ్చితముగా చేతల వరకు పోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అనేక చోట్ల సుస్థిరమైనటువంటి పరిపాలన అనేటువంటిది అందించాలి అనేటువంటి దృక్పథం ఉండడం వరకు కరెక్ట్. కానీ మరి వ్యక్తుల పరంగా వ్యక్తుల మీదికి పోయి వ్యక్తులకు కావాల్సినటువంటివన్నీ చేసి ఎలా చేశారు ఇలా చేశారు అలా చేశారు అని అన్ని తవ్వి తీసేయడము బయటికి అన్ని జరిగేటివన్నీ జరుగుతున్నాయి కదా, సహజం కదా. ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మేము చూసాము ఇది చేసినాము కరెక్ట్ అన్నప్పుడు ఇక్కడ చేయడం తప్పు అనడానికి లేదు కదా. ఇంకా అంతే కదా, ఒక చోట మేమేదో చేస్తున్నాము, అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాము, అవి చేసినారు ఇవి చేసినారు గతంలో అన్ని అని ఇట్లా అవి చేసినారు ఇవి చేసినారు అన్న మాట్లాడుతున్నప్పుడు యద్భావం తద్భవతి కదా. ఇక్కడ మాత్రం జరగడంలో మళ్ళీ తప్పు పట్టడానికి ఎలా వస్తుంది, రాదు కదా. ఓకే, అంటే
కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళకు వాళ్ళే ప్రకటించుకుంటున్నారు, మనం చూస్తున్నాము కాబట్టి. అది చేస్తాము ఇది చేస్తాము మేము అట్లా అని అనుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నైజం, వాళ్ళ యొక్క మరి పోకడ, వాళ్ళ గ్రహస్థితులు వాటికి అన్నది అన్నట్టుగానే వ్యవహరిస్తూ చేస్తూ ఉన్నారు. కాబట్టి జాతకాల ప్రకారముగా రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా చేతల వరకు వెళతారు కూడా. ఓకే, అందులో సందేహం ఏమీ లేదు, మీరే చూస్తారు. ఏదో ఊరికే మాటల వరకే అని ఏదో అవని ఇవని అనేది ఏమి ఉండదు, చేతల్లో కూడా చూపిస్తారు. ఎవరి ప్రతిభా పాఠవాలం వాళ్ళది, ఎవరిది తక్కువ అంచనా వేయడానికి లేదు. మా ప్రతిభ మాకుంది అంటే నా ప్రతిభ నాకుంది అని ఎదుటి ప్రతిభ ఉంటేనే కదా రాజకీయ నాయకులు ఒకరికొకరు పోటీ అనేది ఉంటుంది. ఏ ప్రతిభ లేకపోతే పోటీ అనేది ఏముంటుంది, అంతే కదా, ఉండదు కదా. అందువలన కొంచెం ఇవన్నీ కూడా జరుగుతాయి, చూస్తాం మనమంతా కూడా. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.